నమస్తే, నేను మీ రాజశేఖర్. ఇక రాష్ట్రంలో మొత్తానికి మూసీ పైన ఒక పెద్ద ఒక చర్చనైతే కొనసాగుతూ ఉంది. ఇక మూసీ విషయం పక్కన పెట్టేస్తే ఇక ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఏపీకి తరలిపోవాలి అంటూ హైకోర్టు నుండి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మొత్తానికి చుక్కెదురైపోయినట్టుగా అయిపోయింది ఐఏఎస్లకు. ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక ముఖ్యంగా మన వెలుగు దినపత్రిక అందాల బొమ్మ ఏం వార్తలు మోసుకొస్తుందో మీకు తెలుసు. ఏం వార్తలు మోసుకొచ్చినా అది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి వార్తలు తీసుకొస్తుంది. ఇక కేసీఆర్కు వ్యతిరేకమైనటువంటి వార్తలు మోసుకొస్తుందని అందరికీ తెలుసు. కానీ ఏం వార్తలు మోసుకొచ్చిందో ఒకసారి చూద్దాం. ఇక ముఖ్యంగా దేశంలో కటిక పేదరికంలో 12 కోట్ల మంది నివసిస్తున్నారట. ఇక వరల్డ్ బ్యాంక్ మొత్తానికి నివేదిక వెల్లడిలో బయటపడ్డటువంటి అంశం. కటిక పేదరికంలో 12 కోట్ల మంది నివసిస్తున్నారు దేశంలో. అంటే పేదరికంలో ఇంకా చాలామంది ఉన్నారు. ఇలా 2 సార్లు నరేంద్ర మోడీ ప్రధాని అయినా దేశం కటిక పేదరికం నుండి బయటపడలే. పేదరికం అనేది పూర్తిగా నిర్మూలించడం అనే మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ డబ్బా కొట్టుడే తప్ప ఏం లేదు. ఇక 12 కోట్ల మంది పేదరికంలోనే ఉన్నారు దేశంలో. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడిచినా దేశంలో ఇంకా పేదరికం పోలేదు. దేశంలోని 142 కోట్ల మంది జనాభాలో 9% మందికి పైగా ఇక ప్రజలు కటిక పేదరికంలో మగ్గుతున్నట్టు వరల్డ్ బ్యాంక్ తాజా నివేదికలో వెల్లడించినటువంటి అంశం. వరల్డ్ బ్యాంక్ చెప్పిందంట 142 కోట్ల మంది జనాభాలో 9% ఇక మందికి పైగా ప్రజలు మొత్తానికి కటిక పేదరికంలో నివసిస్తున్నటువంటి కథ. ఇకపోతే 2024 నాటికి దేశంలో మొత్తం 12.9 కోట్ల మంది అత్యంత పేదరికంలో ఉన్నట్టు తెలిపింది. వీరి సంపాదన రోజుకు 181 కంటే తక్కువగా ఉన్నట్టు కూడా తెలిసినటువంటి అంశం. ఇక జనాభా పరంగా చూస్తే 1990లో కంటే 2024లోనే అత్యధిక మంది ఇక దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారని కూడా పేర్కొన్నటువంటి అంశం. ఇక పేదరికానికి జనాభా మొత్తానికి పెరుగుదలే ప్రధాన కారణమని వెల్లడించింది. పేదరికానికి జనాభా పెరగడం వల్లనే పేదరికం. జనాభా పెరుగుతూనే పేదరికం వస్తుంది. మరి జనాభా పెరగొద్దంటే ఎట్లా? మరి పెళ్లి చేసుకున్నాక పిల్లలు గారా, లేకపోతే సమాజం నడుస్తూనే ఉంటుంది కదా. దానికి ఒక పరిధి పెట్టాలి. ఇంతమంది ఇట్లా అది ప్రభుత్వం చూసుకోవాలి, గవర్నమెంట్ చూసుకోవాల్సినటువంటి అంశం. మొత్తానికి జనాభా పెరిగిందట, దారిద్ర్య రేఖ పెరిగిపోయినటువంటి కథ. ఇక చెన్నై అతలాకుతలమైపోతుంది. వీడని వర్షం, వీధుల్లో వరద, 4వ అంతస్తులోకి బైకులు. చెన్నై మొత్తం అతలాకుతలం అయిపోతుంది. వర్షాల బీభత్సానికి 4వ అంతస్తులోకి బైకులు తీసుకొని పోతురట. వరద. ఇక రికార్డు వర్షపాతంతో నిండు కుండల్లా డ్యాములు. బెంగళూరులో మొత్తానికి జనజీవనం అస్తవ్యస్తం. ఇక ఏపీలోనూ వానలు జోరుగా పడుతున్నాయి. ఇక చెన్నైలో మొత్తానికి ఇక్కడ రోడ్లన్నీ జలమయం కావడంతో జనాన్ని బోట్లపైకి ఎక్కించి బయటకు తీసుకుపోతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం ఇవి. ఇక జమ్మూ కాశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం చేసినారట. ఇక జమ్మూ కాశ్మీర్ కొత్త సీఎంగా ఒమర్ అబ్దుల్లా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇక జమ్మూకు చెందిన సురీందర్ చౌదరి డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. మొత్తానికి కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్, ప్రియాంక ఈ ప్రమాణ స్వీకారంలో హాజరైనరు. ఖర్గే ఏడికి పోయినా ఖచ్చితంగా హాజరవుతాడు. ఆయన ఉండాల్సిందే. రేపొద్దున ఈ కాంగ్రెస్ పార్టీకి యజమాని ఎవరయ్యా అంటే రాహుల్ పోతే ఖర్గేనే యజమాని అయ్యేటట్టున్నాడు. ఇక గురుకులాల అద్దె బకాయిలు 75 కోట్లు రిలీజ్ అయిపోయినాయంట. గురుకుల స్కూళ్ళు, కాలేజీలు, హాస్టల్స్ అద్దె బకాయిలను ప్రభుత్వం రిలీజ్ చేసింది. మొత్తానికి ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాల్లో 115 కోట్ల అద్దె బకాయిలు ఉండగా ఇందులో 75 కోట్లను ఫైనాన్స్ డిపార్ట్మెంటు విడుదల చేసింది. మొత్తానికి గురుకులాల అద్దె బకాయి ఏదైతే ఉందో వాటికి 75 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందట. ఇక టెర్రరిజంతో ఏమి సాధించలేం. సరిహద్దుల్లో ఉగ్రవాదం, ఏర్పాటువాదం ఉంటే ఆ 2 దేశాల మధ్య మంచి సంబంధాలకు అవకాశం ఉండదని కూడా
విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ అన్నారు. ఈ మూడు ఇక దుష్టశక్తులు అభివృద్ధికి కూడా అడ్డంకిగా మారుతున్నాయని కూడా స్పష్టం చేసినటువంటి అంశం. ఇది ఇట్లా ఉంటే ఇక ఏపీకి వెళ్లాల్సిందే. ఇగో ఐఏఎస్లకు హైకోర్టులోను చుక్క ఎదురు తగిలింది. ఏపీకి పోవాల్సిందే ఐఏఎస్లు. ఇక క్యాట్ ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమన్న కోర్టు, ఇక రిలీవ్ చేయకుండా ఆర్డర్స్ ఇవ్వాలన్న పిటిషన్లు కొట్టివేత. ముందు కేటాయించిన రాష్ట్రాల్లో చేరాలని కూడా ఐఏఎస్లకు మొత్తానికి సూచన అందినదట. ఇక విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శిగా మొత్తానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి శాఖలో కూడా చైర్మన్లు పదవులను, నామినేటెడ్ పోస్టులను వీళ్ళందరినీ నియమించి కూడా పోతా ఉన్నారు. ఇప్పుడు ఎంపీటీసీ, సర్పంచ్, ఇక జెడ్పీటీసీ ఎన్నికలు ముంగటున్నాయి కదా, వాటికి అనుకూలంగా పదవులను నియమించుకోవడం పోతురు. ఇక విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియా, ఇక జిహెచ్ఎంసీ కమిషనర్గా ఇలంబర్తి, ఇక 6 ఐఏఎస్లకు ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా ఇచ్చారట. 6 ఐఏఎస్లకు ఇన్ఛార్జ్ బాధ్యతలు. నైజీరియాలో పెట్రోల్ ట్యాంకర్ పేలి 140 మంది మృతి చెందిండ్రు. ఈ మెదక్లో ఘోర రోడ్డు ప్రమాదం, 7 మృతి. ఇక చెట్టును ఢీకొని వాగులోకి దూసుకెళ్ళినటువంటి కారు, మొత్తానికి చెట్టును ఢీకొట్టి కారు వాగులోకి దూసుకుపోయిందట. 7 మృతి చెందినారట. ఇది మెదక్లో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదం. ఇక హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్గా బాలకృష్ణారెడ్డి, ఇక వైస్ చైర్మన్గా ఇటిక్యాల పురుషోత్తంను నియమించారు. మొత్తానికి ఉత్తర్వులు జారీ చేసినటువంటి సర్కారు. ఇక ఆర్జీయు కేటీ ఇన్ఛార్జిగా వీసీగా గోవర్ధన్, మహిళా వర్సిటీకి సూర్య ధనంజయ్ను కూడా నియమించడం జరిగింది. మొత్తానికి హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్గా మొత్తానికి ఈ బాలకృష్ణారెడ్డిని నియమించడం జరిగింది. ఇక మరి చదువు ఏ విధంగా ముందడికి పోతుందో చూద్దాం. ఎడ్యుకేషన్ ఇక 6 పంటలకు ఎంఎస్పి పెంపు. ఇక కేంద్ర కేబినెట్ భేటీలో మొత్తానికి నిర్ణయం తీసుకున్నారట. రబీ సీజన్ నుంచే అమలు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 3% డిఏ ఇక ఈ ఏడాది జూలై 1 నుంచే అమలు. ఇక పిఎం ఆశా స్కీముకు కూడా 35,000 కోట్లు కూడా, పిఎం ఆశా స్కీమ్ ఏదైతే ఉందో దానికి 35,000 కోట్లు కూడా, నాన్ యూరియా ఎరువులకు 24,475 కోట్ల సబ్సిడీ కూడా అందించిందట. మొత్తానికి కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది దీని మీద. ఇది ఇట్లా ఉంటే ఇక మూసీ పైన రాష్ట్రంలో ఇంకో 4 రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది. పలు జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినారట. మూసీ పైన పొలిటికల్ వార్ నడుస్తుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీ ఇక మీటింగ్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. ఈ మూసీ పైన అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పోటాపోటీ మీటింగ్స్లు. ఇక గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతలతో సమావేశమైనటువంటి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇక్కడ గాంధీ భవన్. ఇక్కడ చూసుకుంటే తెలంగాణ భవన్లో హైదరాబాద్ పరిధి ఎమ్మెల్యేలతో సమావేశమైనటువంటి కేటీఆర్. అక్కడ కాంగ్రెస్ వాళ్ళు సమావేశమైతే ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కూడా సమావేశమైనారు. మొత్తానికి మూసీ పైన పెద్ద రచ్చన అయితే జరుగుతుంది. ఇక బీఆర్ఎస్ తీరును ప్రజల్లో ఎండగట్టాలని కాంగ్రెస్ ఒక నిర్ణయం తీసుకుందట. బీఆర్ఎస్ తీరును ప్రజల్లో ఎండగట్టాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందట. మరి ఏం నిర్ణయం? ఈ అందాల బొమ్మ వెలుగు దినపత్రిక మోసుకొచ్చే వార్తలు గిట్లనే ఉంటాయి. మొత్తానికి ఆ పార్టీ 2 నాల్కల ధోరణి పైన నిలదీయాలని నేతలకు పిసిసి చీఫ్ మహేష్ పిలుపునిచ్చిరట. ఏదో మూసి నిర్వాసితులతో కలిసి సర్కార్ పైన ఇక పోరాడాలని కూడా బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. మూసి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఏకం చేసుకొని సర్కార్ మీద పోరాడాలని బీఆర్ఎస్ వాళ్ళు 2 నాలుకల వ్యవస్థ నడిపిస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అంటూ కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా ఇక బుల్డోజర్లకు అడ్డంగా పడుకోవాలని పార్టీ గ్రేటర్ ఎమ్మెల్యేలకు కేటీఆర్ మొత్తానికి పిలుపునిచ్చారు. ఇక త్వరలో రైతు భరోసా, రేషన్ కార్డు లేని రైతులకు కూడా నెలాఖరున రుణమాఫీ. మంత్రి తుమ్మల లాస్ట్కు చివరికి పెట్టినటువంటి కథ ఇది. ఫస్ట్లో ఏమన్నారు? రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ అన్నారు. ఇక ఇది అటో ఇటో మొత్తం మీద పీకల మీదకి వచ్చేటట్టున్నదని ఆలోచించి మళ్ళీ ఇప్పుడు నెలాఖరులోగా రేషన్ కార్డు ఉన్నా కూడా రుణమాఫీ చేస్తామని చెప్తారు. ఇదేదో ముందే చెప్తే అయిపోయి ఉండేది కదా. ఇక ఈ ఏడాది నుంచే పంటల బీమా అమలు. ఇక జనవరి నుంచి రేషన్లో సన్న బియ్యం అంట. ఇక
ఆదాయం ఇచ్చే ఆయిల్ ఫామ్ సాగుపైన రైతులు దృష్టి పెట్టాలని కూడా సూచన. నల్గొండలో వరి పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినటువంటి తుమ్మల, కోమటిరెడ్డి, వెంకటరెడ్డి. ఇకపోతే గోదావరి వివేక్, గోదావరి కావేరి లింక్ మళ్ళీ మొదటికి 5 రాష్ట్రాల అభ్యంతరాలతో ఇక ప్రాజెక్టు అనుసంధానానికి బ్రేక్ పడిందట. మొత్తానికి ఈ గోదావరి కావేరి లింకు మళ్ళీ ముందటికి వచ్చిందట. కానీ 5 రాష్ట్రాల అభ్యంతరాలతో ప్రాజెక్టు అనుసంధానానికి మొత్తానికి బ్రేక్ పడింది మళ్ళా. ఇక పంజాబ్, హర్యానా ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం. ఇక గడ్డి కాల్చివేతలు నివారణకు కాల్చివేతల నివారణకు కూడా చర్యలు తీసుకోవడం లేదని ఫైర్. ఇక 23న ఇరు రాష్ట్రాల సిఎస్లు కూడా హాజరై ఇక వివరణ ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి అంశం. ఇది 7 మృతి చెందిరు. ఇక ఈనాడులో వచ్చినటువంటి వార్తలు ఒక్కసారి చూద్దాం ఏమొచ్చినాయో. ఈనాడు దినపత్రికలోకి వెళ్తే ఇదేందో తాగద్దట. అయ్యో ఏందో ఇది, ఏంది ఇది, తాగితే రోగాల పాలు. ఇగో తాగితే రోగాల పాలంట. యాసిడ్ గ్లూకోజ్ వనస్పతిలతో తయారీ. యాసిడ్ గ్లూకోజ్ వనస్పతిలతో తయారీ. ఇక హైదరాబాద్ నగరం చుట్టుపక్కల జిల్లాలో ఇది విక్రయం చేస్తున్నారు. స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా ఇక లోగోలు వేసి మరీ అమ్ముతున్నటువంటి అంశం. ఇది గిట్ల తాగిరనుకో, తాగితే రోగాల పాలైనట. ఈ యాసిడ్ గ్లూకోజు వనస్పతిలతో తయారు చేసినటువంటి దీన్ని తాగితే రోగాల పాలే అవుతారట. దీనికి మళ్ళీ మేక్ ఇన్ ఇండియా అనేటువంటి లోగోలు వేసి మరీ అమ్ముతున్నారట. తెలిసి విక్రయిస్తూ పాపాలకు ఒడిగడుతున్నారు. హైదరాబాద్ శివార్లోని మేడిపల్లి, పీర్జాదిగూడలో ఇక ఎస్ఓటి పోలీసులు తాజాగా ఓ తయారీ కేంద్రంలో తనిఖీలు నిర్వహించడంతో ఎంతో కాలంగా గుట్టుగా సాగుతున్న నకిలీ భాగోతం మొత్తానికి బయటపడిందట. ఇక ఇరు రాష్ట్రాల నుంచి ఐఏఎస్ అధికారుల రిలీవ్. మొత్తానికి ఏపీకి రొనాల్డ్ రాస్, అమ్రపాలి. ఏపీకి అమ్రపాలి కూడా ఏపీకి పోవాలంట. ఇక వాణిప్రసాద్, ఇక వాకాటి కరుణ, తెలంగాణకు సృజన, హరికిరణ్, శివశంకర్. మొత్తానికి జిహెచ్ఎంసి కమిషనర్గా ఇలంబర్తి, ఇక ఇంధన శాఖ కార్యదర్శిగా సుల్తానియా. ఇవి మొత్తానికి నియామకాలు. ఎవరెవరు ఎక్కడికి పోవనో అది తాజా నివేదిక. ఇక దక్కని ఊరట, క్యాట్ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ. ఇక ఉన్నత విద్యామండలి చైర్మన్గా ఆచార్య బాలకిష్టారెడ్డి. ఇక వైస్ చైర్మన్గా మొత్తానికి ఇటిక్యాల పురుషోత్తాన్ని నియమించడం జరిగింది. ఇది ఇంతకుముందే మనం చూసినాం వార్త. సరే, ఆంధ్రజ్యోతిలో చూద్దాం ఏమొచ్చినాయో. కులగణన ఒకే దఫాలో జరగాలంట. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి వివరాల సేకరణ 10 నుంచి 15 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేస్తారట. రాష్ట్రంలో మొత్తానికి 10 నుంచి 15 రోజుల్లో పూర్తి చేస్తారట. మొత్తానికి కులగణన ఒకే దఫాలో చేయాలనేటువంటి ఆలోచనకు వచ్చారు. మరి ఇది సాధ్యమేనా? మరో 10-15 రోజుల్లో ఆన్లైన్లో నమోదు. 54 నుండి 60 ప్రశ్నలతో సిద్ధమైనటువంటి ప్రశ్నావళి. త్వరలో షెడ్యూల్ విడుదల చేయనున్నటువంటి ప్రభుత్వం. ఇక గణన పూర్తయ్యాక సర్కారుకు కమిషన్ నివేదిక. ఇక బీసీలకు స్థానిక ఎన్నికల్లో కల్పించాల్సినటువంటి రిజర్వేషన్లు సూచించనున్నటువంటి కమిషన్. మొత్తానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏ 3% పెంపు. ఇక సుప్రీంకోర్టులో న్యాయదేవత కొత్త విగ్రహం. చట్టం గుడ్డిది కాదన్న సందేశాన్ని ఇచ్చేలా కళ్ళకు గంతలు తొలగింపు. ఇక చేతిలో ఖడ్గం స్థానంలో రాజ్యాంగం. ఇక మొత్తానికి కళ్ళకు గంతలు గట్టి ఉంటాయి కదా, తీసి పడేసారు. న్యాయస్థానం గుడ్డిది కాదు అంటూ చేతిలో మొత్తానికి ఖడ్గం పెట్టి మొత్తానికి ఈ రకంగా చేశారు. సుప్రీంకోర్టులో న్యాయదేవత కొత్త విగ్రహాన్ని పెట్టినటువంటి కథ. ఇక తాత్కాలిక డీజీపీల నియామకం పైన సుప్రీంకోర్టు ఆగ్రహం.
తెలంగాణ, ఏపీ సహా 8 రాష్ట్రాలకు కోర్టు ధిక్కరణ నోటీసులు కూడా జారీ చేసినటువంటి అంశం. 21 లోపు వివరణ ఇవ్వాలని ఇక సిఎస్లు తాత్కాలిక డీజీపీలకు కూడా ఆదేశాలు జారీ చేసిందంట. ఇకపోతే ఎక్కడి వారు అక్కడికి వెళ్ళాల్సిందే, ఇది హైకోర్టు మొత్తానికి తేల్చి చెప్పినటువంటి వార్త. ఇక ఐపీఎస్ల బదిలీలకు రంగం సిద్ధమైపోయింది. ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు అధికారికి ఇక స్థానచలనం, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఇక అప్రాధాన్య ఇక పోస్టులు. కేంద్ర సర్వీస్ నుంచి వచ్చినటువంటి అఖుల్ సబర్వాల్కు కీలక పోస్టు, డిప్యూటేషన్ పైన ఇక ఎన్పిఏకు 2 ఐపీఎస్లు. ఇది ఇట్లా ఉంటే ఆంధ్రప్రదేశ్కు 5 ఐఏఎస్లు మొత్తానికి తెలంగాణ నుంచి రిలీవ్ చేస్తూ సిఎస్ ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్కు 5 ఐఏఎస్లు పోవాలి కదా. ఇక సీమ పైన జలకడ్గమట, దూసుకొస్తున్న వాయుగుండం గుంటూరు వరకు ప్రభావం. నేడు చెన్నైలో తీరం దాటే ఛాన్స్ ఉంది. ఏపీలో 8 జిల్లాలకు వరద హెచ్చరిక. ఇప్పటికే ఇక విస్తారంగా వానలు. ఇక నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇవాళ మా పనిలో మంత్రి జోక్యం ఎలా? ఇక స్థానిక ఎన్నికల్లో ఇబ్బంది కలగదా? ఇక పార్టీ భవిష్యత్తు దృష్ట్యా ఓపిక పడుతున్నామంటూ ఇక మంత్రి కొండ సురేఖ పైన మొత్తానికి టీపీసీసీ చీఫ్కు వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినటువంటి అంశం. హైడ్రాకు జిహెచ్ఎంసీ మున్సిపల్ అధికారుల బదిలీ. మొత్తానికి రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు కూల్చివేతకు న్యాయపరమైనటువంటి ఇబ్బందులు తొలగినట్లే ఇక హైడ్రాకు మరింత బలం చేకూరింది. మొత్తానికి కమిషన్ రంగనాథ్ చెప్తున్నటువంటి కథలు ఇవి. 4 లక్షల మందికి దీపావళి లోపు రుణమాఫీ జరుగుతుందట. 4 లక్షల మందికి. ఇక రేషన్ సన్న బియ్యం 24 లక్షల టన్నులు. మొత్తానికి ఇందుకు కావాల్సిన ధాన్యం 36 లక్షల టన్నులు. ఇక ఏడాది బియ్యం కోట వానాకాలంలోనే సేకరణ చేస్తున్నారట. మొత్తానికి జనవరి నుంచే బియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యాచరణ సిద్ధం చేసినటువంటి పౌర సరఫరాల శాఖ. మొత్తానికి బకాయిలు ఉన్నటువంటి మిల్లర్లకు ధాన్యం ఇవ్వబోం. రంగం సిద్ధం. ఇకపోతే తెలంగాణ ఒక్కసారి ఈ పేపర్లో చూద్దాం. ఇవాళ రాష్ట్రం కోసం పోరాడేటువంటి పేపర్లు ఏమున్నాయా అంటే నమస్తే తెలంగాణ, ఇట్లా కొన్ని ఉన్నాయి. ఆ నమస్తే తెలంగాణ మాత్రమే ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతుంది. ఏ పేపర్ కూడా వార్తలు రాసుకురాదు. ఇక ఏ పేపర్కి అవసరం లేదు, రాసుకురాదు. అన్యాయాలను, అక్రమాలను, దోపిడీలను ఏ పేపర్ రాసుకురాదు. ఇక 1600 కోట్లు దసరాకి జోరుగా మద్యం అమ్మకాలు. ఈ దసరా సీజన్లో 1600 కోట్ల అమ్మకాలు చేసిరట మద్యం. ఇక ఈడీ ఏంది దొంగాట ఆడుతుంది. మంత్రి పొంగులేటి లెక్కలు ఎక్కడ పోయినాయి? ఈడీ దొంగాట ఆడుతుంది, మంత్రి పొంగులేటి లెక్కలు ఎక్కడ పోయినాయి? 15 రోజులు గడిచిన అధికారిక ప్రకటన ఏది? పొంగులేటిని కాపాడుతున్నది ఎవరు? ఈడీ నుంచి రక్షిస్తున్న ఆ పెద్ద ఎవరు? ఇక ఢిల్లీ స్థాయిలో అండదండలు. ఇక అందుకేనా మౌనం? ఇక ఇదే అంశం పైన ఎక్స్ వేదికగా మొత్తానికి కేటీఆర్ ఆసక్తికర పోస్ట్ చేసినాడట. ఈడీ అధికారులు పొంగులేటిని విచారణ చేస్తలేరు, చక్కగా ఆయనకు సంబంధించినటువంటి సంపాదన గురించి బయటకు తీస్తలేరు. మరి ఎవరు కాపాడుతురు ఆయనను? ఏంది? ఇకపోతే ఆర్టీసీ పండగ బాధుడు. ఇక పెంచలేదనుకుంటూనే ఛార్జీల మోత. ఆర్టీసీలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి ప్రయాణికులు బస్టాండులో ధర్నాకు దిగిన వైనం. మొత్తానికి ఇక సంతోషం లేకుండా చౌరస్తా పండగ సంతోషం లేకుండా చేస్తారా అంటూ హరీష్ రావు మాట్లాడుతుండు. ఇక హరీష్ రావు నిలదీత బస్సులు పెంచకుండా ఛార్జీలు పెంచడం ఏంటని ప్రశ్న. బస్సులు పెంచుతారా, ఛార్జీలు పెంచుతారా? ఉన్న బస్సులు అట్లనే ఉన్నాయి, ఛార్జీలు పెంచిరు. కిక్కిరిసిపోవాలి పండగ వేళల. ఉమ్మడి రాష్ట్ర జీవోలోకి మొత్తానికి ఉమ్మడి రాష్ట్రం జీవో వెలికి తీసినటువంటి ఆర్టీసీ ఎండి సజ్జనర్ ఇక ఆ లెక్కల ప్రకారమే పెంచామని కూడా వివరణ. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నామా అంటూ ప్రయాణికుల ఆగ్రహం. ఇక ఆ పోమేం ఏపీకి పోం, అయ్యో తెలంగాణలోనే ఉంటాం.
క్యాట్లో అమ్రపాలి, వాకాటి కరుణ వీళ్ళిద్దరూ ఐఏఎస్లో ఏపీకి పోవాలని హైకోర్టు చెప్తే ఏపీకి మేము తెలంగాణలో మేము ఉంటాం అని చెప్తారట. మూసీ కూల్చివేతకు హైకోర్టే స్టే విధించింది. ఇక మూసీపై కాంగ్రెస్ డబుల్ డ్రామా. మూసీ పైన కాంగ్రెస్ డబుల్ డ్రామా ఆడుతుంది. ఇక గుడిల మంత్రి బలగం రాజన్నకు ఉపాసం. గుడిల మంత్రి బలగం ఇక రాజన్నకు ఉపాసం. కాంగ్రెస్లో మొత్తానికి డిష్యూమ్ జరుగుతుంది. కాంగ్రెస్లో మొత్తం డిష్యూమే జరుగుతుందట. 6 గ్యారెంటీలు ఎటువాయే. రాహుల్కు నేషనల్ అవార్డు ఇక విన్నింగ్ విలేజ్ లేక మొత్తానికి విలేజ్ వాళ్ళంతా కలిసి ఈ 6 గ్యారెంటీలు ఏడబోయినాయని లేఖ రాసిర్రు రాహుల్ గాంధీకి. ఇక మూసీ పైన కాంగ్రెస్ డబుల్ డ్రామా ఆడుతుంది. ఇక ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు పక్కన పెట్టి కొత్త ఆలోచనలతోని మూసీ వ్యవహారముని ఇక ఇందిరమ్మ ఇండ్ల కమిటీలట అవి ఇక ఎప్పుడేస్తారో మరి. ఆ కమిటీలతో లాభమేందో నష్టమేందో కానీ ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు కూడా వేయబోతురట. ఇక చూద్దాం. ఇందిరమ్మ కమిటీలు ఇండ్ల కమిటీలు కాదు, ఇందిరమ్మ కమిటీలు.